ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటర్స్ డే సందర్భంగా ఈరోజు 15th నేషనల్ ఓటర్స్ డే శుభాకాంక్షలు అందరికీ. తర్వాత ముఖ్యంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అనేది చాలా ముఖ్యమైనది. ఈ ఓటు హక్కు ద్వారానే మన ప్రజాస్వామ్యంలో శాసనసభ, శాసన మండలి, పార్లమెంట్ కూడా నిర్మితం కావాల్సి ఉంటుంది. అయితే దీంట్లో ఓటు హక్కు అనేది చాలా ముఖ్యమైనది. ఓటర్కు ఇది వజ్రాయుధం లాంటిది. దీనిని సక్రమంగా ఉపయోగించుకొని ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడాలి. తర్వాత ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నటువంటి ఈ 3 వ్యవస్థలను కూడా కాపాడాలంటే ఓటు హక్కే చాలా ముఖ్యమైనది. ఈ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి, దీన్ని దుర్వినియోగం చేసుకోవాలి. తర్వాత ఈ ఓటు హక్కు ద్వారానే మనం ఒక హక్కులను మనం కాపాడుకోవడానికి వీలుంటుంది. తర్వాత ఈ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడమే కాకుండా ఈ ఓటు హక్కు ద్వారా వచ్చేటట్టు సంక్రమించేదాన్ని అందరికీ కూడా తెలియజేసి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను. మరి ముఖ్యంగా విద్యార్థి లోకం ఎవరైతే ఉన్నారో డిగ్రీ పూర్తి స్థాయిలో అయిపోయిన వాళ్ళు తప్పనిసరిగా ఓటు హక్కును నమోదు చేసుకోవాలి. తర్వాత ఓటు హక్కును ఎక్కడ ఉన్నా కూడా తప్పనిసరిగా ఉపయోగించుకోవాలి. తర్వాత దీన్ని ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా మనం సక్రమైనటువంటి అభ్యర్థి మాత్రమే ప్రజాస్వామ్యానికి విలువ ఉంటుంది అనేది తెలియజేయలేదు. ఓకే.